సినిమా చూసినా అన్న ఇట్లా రౌండ్గా లవ్ స్టోరీ ఇట్లా రౌండ్గా ఇట్లా తిరుక్కుంటా ఎట్లా ఉంటుందో అట్లా ఉంది సినిమా. మాత్రం ఒకసారి చూడొచ్చు. పాటలు బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. దిల్లు సినిమా దిల్సే చాలా అంటే చాలా బాగుంటుంది. వన్ టైం చూడొచ్చు, ఎందుకంటే పెద్ద సినిమా ఏం కాదు, జస్ట్ ఏదో ఒకసారి అట్లా చూడొచ్చు. హుషారు మూవీ వేరు, ఈ మూవీ వేరు అన్న. అది బాగుంటుంది హుషారు, ఈ మూవీ కూడా బాగుంటుంది, వన్ టైం చూడొచ్చు. ఎందుకంటే ట్రయాంగిల్ ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అన్న, హీరోయిన్లు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మంచి లవ్ స్టోరీ, జస్ట్ అలా వాచింగ్ ఒక్కసారి చూడొచ్చు అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చు, ఒక్కసారి బాగుంటుంది అంతే. చాలా గ్యాప్ తర్వాత తీసుకొని చేసిండు, బాగా చేసిండు. హీరో మాత్రం బాగా చేసిండు, సింపుల్గా ఏమి వల్గర్గా లేకుండా మామూలుగా ఒక వన్ టైం చూడొచ్చు. మంచిగా తెలిసే బాగుంటుంది ఇట్లా రౌండ్గా. హీరోయిన్ బాగా చేసింది అన్న. హీరోయిన్ ఇద్దరు ఉన్నారు, ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, ముగ్గురు బాగా చేసిండ్రు. ఇద్దరు మెయిన్ క్యారెక్టర్, ఇంకో ఆమె బాగుంటుంది ప్రియా అనే టైమే బాగా చేసింది అన్న, సెకండ్ హీరోయిన్. మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. మంచిగా 5 పాటలు 3-4 పాటలని బాగున్నాయి. పాటలు మాత్రం ఒక్కసారి చూడొచ్చు అంతే, పెద్ద సినిమా ఏం కాదు, వన్ టైం చూడొచ్చు ఒకసారి. బాగుంది, లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ సూపర్ ఉన్నాయి. కామెడీ ఉంది, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ. చాలా బాగా యాక్టివ్గా చేస్తారు, హీరోయిన్ కానీ అందరు బాగా యాక్టివ్ చేశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది, కొత్తగా డిఫరెంట్గా కనిపించింది. సినిమా అయితే సూపర్ ఉంది. సేమ్ ఇంకా హీరోకి హీరోయిన్కి ఏం లేదు, ఇద్దరికి బాగానే ఉన్నాయి. ఇప్పుడున్న యూత్కి అయితే బాగా లవర్స్ అనికి వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుంది అది. సినిమా బాగుంది, ఫ్యామిలీ లవ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. ఖచ్చితంగా ఫ్యామిలీతోనే చూడాలి ఈ మూవీ. ఓకేనా? 4 ముగ్గురు కొంచెం బాగానే ఉంది. మెయిన్ హీరోయిన్ అయితే కొంచెం బాగుంటుంది అంతే. సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి. సినిమా అయితే బాగుంది అంతే. అన్న దిల్సే మాత్రం ఏం సినిమా. అప్పట్లో దిల్సే అంటే మన షారూఖ్ ఖాన్ టైటిల్ పెట్టిరన్న దిల్సే అంటే అప్పట్లో మన షారూఖ్ ఖాన్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. అలాంటి సినిమా మన తెలుగులో హీరో వచ్చిందంటే దిల్సే అంటే ఆ టైటిల్ అర్థం చేసుకుని ఎంత బాగుంటుంది. ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక సూపర్ ఉన్నది. ఆ దిల్సే అంటేనే మనకు ఒక టైటిల్ మీద చాలన్న పబ్లిక్ మాత్రం మస్తు వస్తారు, అంతా బాగుంది. సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదు, వచ్చిన వాళ్ళు మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేసిపోతారు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మాత్రం మనకు ఒక లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఒక ఈ జనరేషన్ లవ్ స్టోరీ ఎలా నడుస్తుంది అంటే చూపించింది వాళ్ళు, కొత్తగా చూపించింది, ఒక డిఫరెంట్గా ఉన్నది. ఒక కామెడీ కానీ ఒక ఏడాడ ఇక్కడ పండియాలో అక్కడ పండించిన డైరెక్టర్ గారు అంతా బాగుంది. ఒక కొత్త ట్రాక్ తీసుకెళ్ళిండు దిల్సే సినిమా. టైటిల్ తగ్గట్టు సినిమా కూడా చాలా బాగుంది. సినిమా అంటే నీకు ఎక్కడ బోర్ లేదు, మనం చూసినాం కూడా మనం ఎంజాయ్మెంట్ చేస్తాం. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉందో ఆ మూమెంట్ తగ్గట్టు తీసిన సినిమా అంతా బాగుంది, కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా ఉంది. దిల్సే టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అలా ఉంది, ఎందుకంటే వచ్చిన మొత్తం సాటిస్ఫాక్షన్ అవుతారు. సాంగ్స్ కూడా కొత్త ఏమనిపించలేదు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకు హుషారు మూవీలో ఆల్రెడీ అన్న గురించి యాక్టింగ్ గురించి తెలిసిందే, సో యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్న. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ కూడా. అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగుంది అన్న. అది కామెడీ టైమింగ్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా మనకు కనెక్ట్ అవుతాయి. మంచి అయితే నవ్వుకుంటాం అన్న. మూవీ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తూ అయితే చూస్తాం. మనం హుషారు అంతా ఎక్స్పెక్ట్ చేయకపోయినా హిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. ఎందుకంటే హుషారు అనేది మంచి కామెడీ టైం మన యూత్కి మంచి అట్రాక్ట్ అయింది. సో ఇది కూడా లవ్ స్టోరీ బాగుంది అన్న. దిల్సే మూవీ గురించి చెప్పిన ఒక ప్యూర్ లవ్ స్టోరీ అన్న. లవ్ స్టోరీ అనేది ఎలా ఉండేది అనేది ఈ మూవీలో మనం చూడొచ్చు. సో మొత్తం నేనే చెప్తే బాగోదు, ఒకసారి మీరు కూడా మూవీ చూస్తే అర్థమవుతుంది. అవునన్న, నేను కూడా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ చూస్తే కానీ అర్థం కాదు ఇది ఒక మంచి కాన్సెప్ట్తో కూడిన లవ్ స్టోరీ అని. సో బాగుందన్న. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఈ మూవీ. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళైనా ఎవరైనా చూడొచ్చు. మరీ అంత రొమాన్స్ అయితే ఏం లేదు, ఒక లిమిట్స్తోనైతే ఉందన్న. ఇది అమ్మాయిలు చూస్తారు, సినిమా మాత్రం అదరగొట్టే సినిమా మాత్రం. నాకు ఇప్పుడు కనీసం 44 ఇయర్స్ అండి, 44 సంవత్సరాలు. నాకే నీ సినిమా చూస్తుంటే నాకు చిన్నప్పుడు ప్రేమ గుర్తుకొచ్చింది. ఇప్పుడు కుర్రపరగలు పతక్కలు చూస్తారు, సాంగ్స్ బాగుంది, మెలోడీ సాంగ్స్ సూపర్ ఉందండి. సినిమా మాత్రం నన్ను మాత్రం ఒకసారి మాత్రం ఏడిపించిందండి. ఈ సినిమా చూస్తుంటే నా చిన్నప్పుడు నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించానండి, ఆ అమ్మాయి నాకు గుర్తుకొచ్చిందండి. సినిమా మాత్రం సూపర్ ఉందండి, ఇలాంటి సినిమాలు తీయాలి. దిల్సే సినిమా సూపర్ అదరగొట్టింది. 2 రాష్ట్రాలు, తెలుగు 5 రాష్ట్రాలు చూడాలి. సినిమా మాత్రం సూపర్ 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 సూపర్.
నాకు దీంట్లో మాత్రం ప్రేమ గురించి బాగుందండి. మొత్తం అది మెలోడీ సాంగ్స్ బాగున్నాయి. మొత్తం ఈ సినిమా చూస్తుంటే నేను కనీసం మీరు 2 సార్లు ఏడ్చి సినిమా మాత్రం సూపర్ ఉందండి. అబ్బా ఇలాంటి సినిమాలు తీయాలి, సూపర్ సినిమా చూసా. మన హీరో హుషారు షికారు ఇంతకుముందు తీసినట్టుగా హ్యాట్రిక్ అనుకోండి, బ్లాక్ బస్టర్ అని నేను చెప్పాను. హ్యాట్రిక్ సినిమా ఆయనకి మంచి ఇష్ట. దీనిలో ప్లస్ ఏంటంటే వల్గారిటీ లేకుండా, పెద్ద వైలెన్స్ లేకుండా, కొంచెం స్లో నేరేషన్ అనిపించినా కానీ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట, చూడొచ్చు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఒకరి తర్వాత ఒకటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంచెం ఆ లవ్ స్టోరీ అనేది ఎక్కడికి వెళ్ళిపోద్ది. అయితే దీంట్లో మెయిన్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో విస్మయ అంట, ఆమెది ఈరోజు విశ్వేశ్వరి ఈరోజు ఇంకో సినిమా కూడా రిలీజ్ ఉన్నది, అక్కడికి వెళ్ళినట్టున్నారు. కానీ సినిమా అయితే పీస్ఫుల్గా అనిపించింది. హుషారు షికారు తీసిన తర్వాత ఆ హీరోకి మంచి హిట్, బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పా. పాటలు బాగున్నాయి, అంటే కొన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ వస్తారు కదా ఆడియన్స్ కోసం, మాస్ ఆడియన్స్ కోసం ఏదో హుషారు సాంగ్స్ కావాలని అలా ఆలోచించుకొని రాకుండా స్టోరీకి ఎలా ఉండాలో అలాగే మంచిగా పీస్ఫుల్గా ఉన్నాయి అనమాట. అంత బాగా అనిపించింది పాటలు. ఫ్యామిలీ స్టోరీ, మదర్ సెంటిమెంట్ కొంచెం పర్వాలేదు, బాగానే అనిపించింది. మదర్ ఫాదర్ ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది కదా, సెంటిమెంట్ మంచిగా అనిపించింది. అలా మళ్ళీ ఇంకోటి కొంచెం ఆ మేకప్, నిజంగా మేకప్ వాళ్ళని ఎవరు గుర్తించారు కదా, ఆ హీరోయిన్లను కానీ కొన్ని సందర్భంలో ఎలా చూపించాలో హీరోలను కానీ ఆ మేకప్ అయితే నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. ఎంతసేపు ఏంది ఇంత అందంగా ఇంత బాగా చూపించారు. అలాగే మెయిన్ హీరో ఒక పొరపాటు వల్ల ఈ మెయిన్ హీరోయిన్తో ఒక సందర్భంలో బెడ్రూమ్లో ఒక సన్నివేశం జరిగిపోద్ది, అంటే తాగిన మత్తులో. ఆ తర్వాత వాళ్ళు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎక్కడో డివైడ్ అయిపోతారు. కానీ ఎండింగ్కి వచ్చేసరికి క్లైమాక్స్లో మెయిన్ హీరోయిన్కి ఒక పాప పుట్టినట్టు చూపిస్తారు. ఆ తల్లి ఏమో మంచి గ్లామరస్ కనబడుతుంది, పాప ఏమో నార్మల్గా ఉంది. ఈ ఎలా మ్యాచింగ్ అవుతుంది అనుకుంటాను. అప్పుడు ఆడ హీరో హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే సందర్భంలో అప్పుడు అర్థమైంది అనమాట, హీరో కొంచెం యావరేజ్ కలరే కదా, అందుకనే హీరో కలర్లో కూతురు పుట్టింది, హీరో పులికలతో కూతురు పుట్టింది అనిపించింది. సో ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ లేకుండా, వల్గార్ లేకుండా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగా అనిపించింది, చూడొచ్చు. మంచి మూవీ, నాకైతే నచ్చింది. దిల్ సే. థ్యాంక్ యూ వెరీ మచ్. అది జస్ట్ చూపించారు అంతే. తాగిన మత్తులో ఒక చిన్న తప్పు చేస్తారనమాట, అలా పడుకున్నట్టు చూపిస్తారు. కానీ వల్గారిటీకి ఏం చూపించలేదు, దాన్ని దారుణంగా ఏం చూపించలేదు. బాగా అనిపించింది, చూడొచ్చు. ఫ్యామిలీ యాక్సిడెంట్ చూడొచ్చు, ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోయింది తాగిన మత్తులో ఉన్నాడు, ఏదో కోపంలో ఇట్లా కొట్టేసినట్టు చూపిస్తారు. కానీ బెడ్రూమ్లో సన్నివేశాలు అంతా రొమాంటిక్గా, మనకు వల్గారిటీ లేదు భయ్యా, మనకు ఓటీటీలో చూపిస్తారుగా, ఆ రేంజ్ వల్గారిటీ లేదు. ఫ్యామిలీ చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు, చాలా బాగా అనిపించింది. దిల్ సే దిల్ సే దిల్ సే. చాలా బాగుంది. యాక్చువల్లీ సాంగ్స్ అయితే దీంట్లో హైలైట్. అండ్ ముగ్గురు హీరోయిన్లు ఉండి అండ్ మనోడు అదరగొట్టేసాడు యాక్టింగ్ యాజ్ యూజువల్, యూ నో అబౌట్ హిమ్. సో నాకైతే చాలా నచ్చింది, మీ అందరు కూడా నచ్చుతుంది. సో అందరూ ప్రేక్షకులు అందరూ వచ్చి మళ్ళీ చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా మంచిగా అనిపించింది ఆబ్వియస్లీ. అంటే ఒక ఫ్రెష్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు, అంటే రొటీన్గా ఒకటే స్టోరీ కాకుండా ఒక ఫ్రెష్ స్టోరీని అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, యా. అంటే మొత్తం నేను చెప్పేస్తే మీరు సినిమా ఏం చూస్తారు. చాలా బాగుంది, చాలా బాగుంది. డ్యాన్స్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. సో మీరు కూడా చూడాలి వచ్చి అందరూ. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్, మస్తు తీసారు సార్. సినిమా మాత్రం మస్తు యాక్టింగ్ చేసారు, సూపర్ చేసారు సార్. మీరు చూసే మాత్రం యాక్టింగ్ మాత్రం సూపర్ చేసారు సార్, చాలా బాగుంది. ఇంకోటి లవ్ స్టోరీ డిఫరెంట్ ఉంది. ప్లాన్ గట్టి చేసాం. జర్నీ ఎలా ఉంది? చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ రిలీజ్ అవుతుంది, కొంచెం చాలా టైం తర్వాత ఫినిష్ అయింది ప్రాజెక్ట్. సో చాలా హ్యాపీగా ఉంది, అందరు చూసారు, చాలామందికి నచ్చింది. అండ్ ప్రొడ్యూసర్ గారు ఇక్కడనే ఉన్నారు. సో ఐ విష్ మంచి అందరూ వెళ్ళి సినిమా చూసి లైక్ హిట్ చేయాలని. ఇది చాలా హ్యాపీగా ఉంది. లైక్ నాకు 1 year నుంచి ఐఎమ్ నాట్ ఇన్ ఇండియా, నాకు దూరం ఉండే. అసలు ప్రసాద్కి వచ్చి సినిమా చూడాలన్నది అది ఒకటి ఉండిపోయింది. బిర్యానీ తినాలి, హైదరాబాద్కి వచ్చి ప్రసాద్కి వచ్చి సినిమా చూడాలి, అట్లాంటిది నా సినిమానే వచ్చి చూసుకున్నాం. బాగుంది, చాలా నచ్చింది నాకు. యా 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 అంటే ఇది టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది మొత్తం లవ్ స్టోరీ, 3 డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. సో అందరి లైఫ్లో ఒక లవ్ స్టోరీ కనెక్ట్ అవుతుంది. మీ స్టోరీ మీరు చూసుకోవాలంటే సినిమాకి రావచ్చు. సీన్స్ ఉండిపోరదే, మీరు చెప్పినట్టు సాంగ్స్ ఎట్లయితే హిట్ అయిందో ఈ మూవీలో ప్రతి సాంగ్ చాలా బాగుంటుంది. మన అర్మాన్ మలిక్, సిద్ శ్రీరామ్, శ్రేయా ఘోషాల్ అందరూ పాడారు. చాలా మంచి ఆల్బమ్ ఉంది. యా అలా ఏం లేదు, లైక్ ఇట్స్ అ క్లీన్ లవ్ స్టోరీ. అండ్ ఉంటుంది ఆ రొమాన్స్ అవి చూపించకుండా లవ్ స్టోరీస్ ఎలా చూపిస్తాం, బేసిక్ రొమాన్స్ ఉంటుంది మూవీలో. ఎంటర్టైన్ అయితే అవుతారు.
అలా ఏం తీయలేదు, చాలా మంచిగా డైరెక్షన్ చేశారు, రైటింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో మీరు చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది, మీరు అందరూ యా డెఫినెట్గా చూడొచ్చు. అండ్ ఇట్స్ ఎ క్లీన్ మూవీ, అలా వల్గారిటీ అంటూ ఏం లేదు. 3 హీరోయిన్స్ ఉన్నా ఇట్స్ వెరీ క్లీన్. ప్రతి ఒక్కరు చూడవచ్చు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసిపోవచ్చు. సినిమా మాత్రం ఒకళ్ళు డిసప్పాయింట్ గారు, వచ్చిన మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఎంజాయ్ మాత్రం మస్తు చేస్తారు. బాగుంది, మీరు అందరు రండి మూవీకి. అండ్ ఎవ్రీ వన్ హూస్ వాచింగ్ దిస్. యా జస్ట్ ఒక మాట అంటే ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సాంగ్స్ చాలా బాగుంటాయి, మీరు అందరు చాలా ఎంటర్టైన్ అవుతారు. ఎవ్రీ వన్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ. స్మాల్ బడ్జెట్ మూవీ కాబట్టి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎట్లయినా మీరు ఓటీటీలో ఎప్పటికైనా చూస్తారు మూవీ, అప్పుడు అప్రిషియేట్ చేసే కంటే ఇప్పుడే అప్రిషియేట్ చేస్తే ఇంకా బాగుంటుంది.